మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. మీరందరూ కూడా చూడాలని ప్రభు నామమున కోరుతున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అని మనం ప్రార్థించేటప్పుడు కూడా ఏమనంటాము అని అంటే, ప్రభా అడగమని నీవే చెప్పావు, అందుకే నేను అడుగుతూ ఉన్నాను. నీ సహాయము కావాలి ప్రభా, నా ఆపదల్లో నుండి గొట్టెక్కాలి, నా పరిస్థితులు మార్చబడాలి, నాకున్నటువంటి స్థితిగతులు మార్చబడాలి, నా అప్పులు పోవాలి, ఇదిగో నా కుటుంబంలో మేలైన కార్యాలు జరగాలి, నాకు అది కావాలి ఇది కావాలని మనం అడుగుతూ ఉంటాం. ఈ వాక్యాన్ని బట్టి అడుగుతూ ఉంటాం కాదా? అవునా చెప్పండి? అవును, ఈ వాక్యాన్ని బట్టి అడుగుతూ ఉంటాం. ప్రియులారా గమనించండి, మనం అడిగినవి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు, మనము అడిగినవి దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ప్రియులారా దేవుడు ఇచ్చేవి ఎంతమంది కావాలి? ఇక్కడ ఈ మధ్యాహ్నం వేళ మీ చేయి చూపించండి, కుడి హస్తం. ఎంతమంది కావాలి దేవుడిచ్చేవి? దేవునికి స్తోత్రం. దేవుడు మీ అందరికీ మీరు అడిగినవి అనుగ్రహించును గాక. ప్రియులారా గమనించండి, సరే అడుగుడే ఇవ్వబడును. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ, లేదంటే ఒక బలమైన మాట, ఒక బలమైన ఆయుధం ఏంటి అని అంటే, దేవుడు అడగమన్నాడు కాబట్టి అడిగే ప్రతి వానికి ఇచ్చే దేవుడు మన దేవుడు. అడిగే ప్రతి వానికి ఇస్తానని వాగ్దానం చేశాడు ఆయన. కాబట్టి అడుగు ప్రతివాడు ఆయన దగ్గర ఖచ్చితంగా పొందుకుంటాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎట్లాంటి వాడైనా దేవుడు దగ్గరికి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇచ్చేవాడని మనం నమ్ముతాం. అట్లాగే మనం నమ్ముతూ ఉంటాం. కానీ అది చాలా పెద్ద పొరపాటు. పిల్లలు బాగా గమనించండి, అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకే మాట చెప్తున్నానంటే, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అడుగుతా ఉన్నావు, ఒకవేళ ఎవరైనా వచ్చి నీ దగ్గర ఒకవేళ ఏదైనా అడుగుతున్నారనుకోండి, అడుగుతూ ఉంటే నువ్వు ఆ వ్యక్తిని పరిశీలన చేస్తావు. ఈ వ్యక్తి ఎట్లాంటోడు, ఈ వ్యక్తికి ఇవ్వచ్చా లేదా, ఇదేంటి ఈ వ్యక్తి వచ్చి నా దగ్గర అడుగుతా ఉంది, ఎప్పుడో రాని మనిషి నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు ఏంటి, అసలు వాళ్ళకి మాకు ఎప్పుడు ఏ మాటలు లేవే, ఎప్పుడు ఏమీ వాళ్ళు నన్ను ఆశించలేదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశించలేదు, అయినా కానీ ఆ వ్యక్తి వచ్చి నన్ను అడుగుతూ ఉన్నాడు, ఏంటి కారణము అని మనం పరిశీలన చేస్తాం. అసలు ముక్కు మొఖం తెలియని వ్యక్తి ఎవరైనా వచ్చి మనల్ని అడిగాడు అనుకోండి, ఇదేంటి ఈడవడో నేను తెలుసుకున్నట్టు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, వీడికి ఇవ్వచ్చా లేదా, నమ్మకమా కాదా, వీడెవరికైనా తెలుసా ఊరిలో అని మనం పరిశీలన చేస్తాం. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలోనూ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అడగమన్నాడు కాదని ఏది పడితే అది, అడగమన్నాడు కాదని ఎవరు పడితే వాడు వచ్చి అడిగితే దేవుడు ఇచ్చేవాడు కాదు. ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అడిగితే దేవుడు ఇచ్చేవాడు కాదు. ప్రియమైన దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి. దేవుడు చెప్తా ఉన్నాడు, కొన్ని షరతులు వర్తిస్తాయి. కాబట్టి దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడైనా, ఎవరు అడిగితే ఇస్తాడైనా, ఈరోజు మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎవరు అడిగితే దేవుడు ఇస్తాడు. పిల్లరా, దేవుణ్ణి మనము అడగాలి అని అంటే ఒక అర్హత కావాలి మనకి. దేవుణ్ణి మనం అడగాలి అని అంటే అర్హత కావాలి మనము. అవునా కాదండి? ఇప్పుడు ఒక అడుక్కుండేవాడు ఉంటాడండి. ఒక అడుక్కుండేటువంటి వాడు 100 మందిని అడుగుతాడు. 100 మంది ఇస్తారా? బాబు ₹1 ఇవ్వండి అని అడిగితే ఇస్తారా? 100 మందిలో ఓ 10 మందో 15 మందో ఇస్తారేమో, అతని పరిస్థితిని చూసి, జాలిపడి, స్థితిని చూసి ఇవ్వాలని మనసు కలిగి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు అడిగితే నీకు ఇవ్వచ్చా లేదా అని ఆయన కూడా పరీక్షిస్తాడు నిన్ను. నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేడు దేవుడు. ఒకవేళ అడిగే నీ దగ్గర అర్హత ఉందా లేదా, పొందే అర్హత ఉందా లేదా, ఆ యోగ్యత నీ దగ్గర ఉందా లేదా, నువ్వు అట్లాంటి వ్యక్తివా కాదా అని ఆకాశమందున్నటువంటి దేవుడు కూడా నిన్ను గమనిస్తున్నాడు. ఆయన కూడా మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. అడిగిన వెంటనే ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. దేవుని పరీక్షించి పరిశీలించి ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కానీ చాలా మంది ఏమంటున్నారు అని అంటే, క్రైస్తవ బిడ్డలు, మన దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు అండి. నిజమే, అడిగితే ఇచ్చే దేవుడే. మరి ఆయన దగ్గర పొందే అర్హత నీ దగ్గర ఉందా? ఖచ్చితంగా పొందుతావు నువ్వు. అట్లాగైతే అర్హత నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. మంచి దేవుడు ఆయన, పక్షపాతం లేదు ఆయనకి. కాబట్టి అడిగే దేవుడు. అడుగుతా ఉంటే ఆయన వింటా ఉన్నాడు. నువ్వేం అడుగుతున్నావో ఆయన వింటా ఉన్నాడు. ఆయన నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఇవ్వచ్చా లేదా, ఈ మనిషి అడిగింది ఇవ్వచ్చా లేదా, ఈ వ్యక్తి అడిగింది ఇవ్వచ్చా లేదా,
ఇస్తే కనుక ఆ వ్యక్తి ఈ ఇచ్చినటువంటి దానిని కాపాడుకోగలదా లేదా, కాపాడుకుంటాడా లేదా, లేదనంటే ఆ వ్యక్తి దానిని పట్టుకుని అభివృద్ధి చెందగలడా లేదా, లేదనంటే దీన్ని పట్టుకుని పతనమైపోతాడా, అసలు ఆ వ్యక్తి ఎట్లాంటి వాడని దేవుడు కూడా పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడింది, దేవుడు అడిగినవన్నీ వింటూ ఉన్నాడు మన ప్రభు. దేవుని సన్నిధానంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు మందిరంలో. అందులో ఒకడు పరిసయ్యుడు, అందులో మరొకడు సుంకరి అని వ్రాయబడింది, మనందరికీ తెలుసు. పరిసయ్యుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు. అలాగే సుంకరి కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సుంకరి ప్రార్థన కూడా దేవుడు వింటూ ఉన్నాడు. ఎవరి ప్రార్థన అంగీకారమైంది? ఆ ఇద్దరిలో ఎవరు దేవునికి యోగ్యమైన వాడిగా కనబడ్డాడు చెప్పాలి? సుంకరి. కారణం ఏంటి? పిల్లలు బాగా గమనిస్తే పరిసయ్యుడు మనలాగా ప్రతి వారము ప్రార్థనకు వచ్చేవాడు, దేవుని మందిరములో వాక్యం వినేవాడు, దేవుని సన్నిధానములో వాక్యం బాగా ఎరిగినవాడు. కాబట్టి ఈ వ్యక్తి బాల్య దినముల నుండి భక్తుడే. సుంకరి మాత్రము అప్పుడే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తి, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. పిల్లరా, దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధానంలో అతను చేసేటువంటి ప్రార్థనలు ఏం కనపడతా ఉంది అని అంటే, అప్పటి వరకు తాను చేసినటువంటి ప్రతి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొనొచ్చు, పశ్చాత్తాపడుతూ, అయ్యా నేను ఎట్లాంటి వ్యక్తిని, నా కొరక నీవు ప్రాణత్యాగం చేసిందని దేవుని దగ్గర పశ్చాత్తాపడడం కనబడతా ఉంది ఆకాశం ముందు ఉన్నటువంటి దేవునికి. అందుకని ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు అన్నాడు, ఇదిగో ఇతడు యోగ్యుడు. దేవునికి స్తోత్రం. ఇతడు యోగ్యుడు, ఇతనులో నిజాయితీ ఉంది, ఇతనులో యథార్థత ఉంది, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునే స్వభావం కలిగిన వాడు, ఉన్నది ఉన్నట్టుగా నాతో చెప్పే గుణం కలిగినటువంటి వాడు, ఇతను యోగ్యుడు. ఇతను అడిగితే ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి అడిగితే ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు, పుర్లరా పరిసయ్యుడు, ప్రభా నేను ఎట్లాంటి వ్యక్తినో నీకు తెలుసు, దొంగని కాదు, వ్యభిచారిని కాదు, అబద్ధికును కాదు అంటూనే అనేకమైనటువంటి పొరపాట్లు వ్యక్తులు దాచుతా ఉన్నాడు పుర్లరా. అందుకని ఆ వ్యక్తిని దేవుడు యోగ్యమైన వాడు అని చెప్పలా. అతను కూడా బతుకున్నంతకాలం భక్తి చేస్తున్నాడు, కానీ దేవుడు ఇతడు యోగ్యమైన వాడు అని చెప్పలా. బాగా గమనించండి పుర్లరా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభు పక్షాన చూడండి, ఆ ఇరు ప్రక్కల కూడా సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగల విషయంలోనూ కూడా దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు అనంటే, తన కుడి ప్రక్కన ఉన్నటువంటి వాని యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అనంటే, అతను యోగ్యుడు, అతను అర్హుడు, అర్హత కలిగినటువంటి వాడు. పుర్లరా, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయనలో ఏ విధమైనటువంటి లోపము లేదని, పాపము లేదని ఆయనతో మాట్లాడుతున్నటువంటి కుడి ప్రక్కనున్న ఈ దొంగ అంటూ ఉన్నాడు, ప్రభా నీవు నీతిమంతుడవు. ఎవరు నీవు? నీతిమంతుడవు, నీలో ఏ తప్పు లేదు, మేము ఈ శిక్షకు అర్హులమే అని నిజాయితీ ఒప్పుకున్నాడు. పుర్లరా, మీకు అర్థమవుతుందా వాక్యము? నిజాయితీ ఒప్పుకున్నాడు. మేము ఈ శిక్ష అనుభవించడానికి అర్హులమే, మేము అలాంటి పొరపాట్లు చేస్తాం, మేము అలాంటి తప్పులు చేస్తాం, మేము అలాంటి మోసగాండ్లం, కాబట్టి మేము ఈ శిక్ష భరించటము సబబే, తగును మాకు ఈ శిక్ష అన్నాడు దేవుని. వెంటనే ఆకాశమందున్నటువంటి ఆ దేవాతి దేవుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు అంగీకరించబడ్డావు, నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు యోగ్యత అర్హత పుల్లర పరిశీలన చేస్తాడు. ఆయన యోగ్యత అర్హత పరిశీలన చేస్తాడు. పుల్లరా, నువ్వు అడిగితే ఇచ్చేయడానికి దేవుడు పుల్లరా ఎదుగు అందరికీ చాలా తేరగా ఉన్నాడు అనుకుంటారు అందరూ కూడా. ఏమండి, దేవుడు ఒక్కడే తేరగా ఉన్నాడు, దేవుడు ఒక్కడే ఆయన చాలా తేలిగ్గా ఉన్నాడు. ఆయన ఏంటండి, ఆయన చాలా చులకనగా ఉన్నాడు. ఆయన అడిగితే ఇచ్చేసేటువంటి దేవుడు. కాబట్టి ఏది పడితే అది అడిగేయడమే, ఎలా పడితే అలాగ అడిగేయటమే. వాక్యంలో దేవుడు అలాంటి వారి ప్రార్థన అంగీకరించడు ఖచ్చితంగా. నీ యోగ్యత ఏంటో, నీ అర్హత ఏంటో పరిశీలన చేస్తాడు ప్రభు. ఇస్తే నువ్వు పొందుకునే అర్హత నీ దగ్గర ఉందో లేదో దేవుడు మొదట పరిశీలన చేస్తాడు. మొదట మన దగ్గర కావాల్సిందంటే అర్హత కావాలి, దేవుణ్ణి అడిగే అర్హత కావాలి. పురులారా బాగా గమనించండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనందరికీ కూడా తెలుసు. ఏమండి, లూకా సువార్తలో మనం చదువుకుంటే 15వ అధ్యాయంలో 11-12 వచనాల్లో అక్కడ ఒక ఉపమానాన్ని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఒక స్టోరీ చెప్తా ఉన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 11-12 వచనాలమ్మా. మరియు ఆయన ఇట్లనెను, చూడండి బాగా గమనించండి, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వానిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో
తనకు వచ్చే భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం హల్లెలూయా. పిల్లల బాగా గమనిస్తే ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులో చిన్న కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతా ఉన్నాడు అనంటే, నాకు రావాల్సినటువంటి ఆస్తి చిల్లిగవ్వతో సహా నా పేరును రాసి నా చేతికి ఇచ్చేయాలన్నాడు. ఏం హక్కు ఉందని అడిగాడు? సంపాదించాడా? అమ్మా కష్టపడి ఏమన్నా సంపాదించాడా? తండ్రి ఇంట ఉన్న ఆస్తిలో ఏ ఒక్క పూచుకు పుల్ల కూడా అతను సంపాదించింది కాదు. అతన్ని తండ్రి పోషించాడు, అతని అవసరాలన్నీ కూడా తండ్రే తీర్చాడు, అతన్ని ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించాడు, అతని యొక్క బాగోగులు చూశాడు. తండ్రి యొక్క ఆస్తులో కుమారుడు సంపాదించినటువంటిది చిల్లిగవ్వ కూడా లేదు. కానీ తండ్రి ఇంట ఉన్నటువంటి చిల్లిగవ్వతో సహా నాకు కావాలని అడుగుతున్నాడు. హక్కు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం హల్లెలూయా. హక్కు. నీవు ఆయన దగ్గర దాచిపెట్టకపోయినా, నీవు ఆయనకి సంపాదించి ఆయనకి ఇవ్వకపోయినా, నువ్వు ఆయనకి తిరిగి ఏమి ఇవ్వకపోయినా, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు అడగాలి అని అంటే నీకు కూడా అట్లాంటి హక్కు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎవరికైనా అప్పిస్తేనే తిరిగి ఇస్తలేదండి, ఎవరికైనా అప్పిస్తేనే తిరిగి ఇవ్వట్లేదు. మరి దేవుని దగ్గరకు వచ్చి ఊరికి అడిగేస్తే ఎట్లా ఇచ్చేస్తాడు దేవుడు? నువ్వేమైనా దాచిపెట్టావా ఆయన దగ్గర? లేదంటే నువ్వేమైనా సంపాదించే ఆయన దగ్గర ఏమన్నా పెట్టావా ఆయన దగ్గర? లేదంటే నువ్వు పూర్వీకులు తాత ముత్తాతల నుంచి ఏమన్నా బతికేలా ఆయన దగ్గర పెట్టింది? అయ్యా మా తాత నీ దగ్గర పెట్టాడట, మా నాన్న మీ దగ్గర పెట్టాడట, ఏమన్నా ఇవ్వండి అని అడగడానికి మన దగ్గర ఏమైనా హక్కు ఉందా? ఏ హక్కు లేదు. మనం ఆయన దగ్గర నుంచి ఊరికనే అడుగుతా ఉన్నాం. ఆయన ఇచ్చేదానికి మన దగ్గర నుంచి మరలా తిరిగి ఏమి అడగట్లా. నేను నీకు ఇది ఇవ్వాలి అని అంటే నువ్వు నాకేమిస్తావని అడగట్లేదు ఆయన. అయినా కానీ దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, నీవు దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది కావాలి అని అడగాలి అని అంటే దేవునికి నీకు మధ్య ఒక బంధం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక బంధం ఏర్పడాలి. ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి కుమారుడు అడుగుతా ఉన్నాడు. ఈ కుమారుడు కూడా తెలుసు, ఈ తండ్రి అంటూ ఉన్న ఆస్తులో నేనేది సంపాదించలేదు, నా తండ్రి దగ్గర నేనేది దాచిపెట్టలేదు, నా జీవితమే నా తండ్రి ఇచ్చిన భిక్ష, నా బ్రతుకంతా నా తండ్రి నాకు ఇచ్చినటువంటి భిక్ష. నేను చదువుకున్నానంటే నా తండ్రి, నా బట్టలు నా తండ్రి, నా తిండి నా తండ్రి, నేను ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నానంటే ఇదంతటికి గల కారణము నా తండ్రి. నా తండ్రి కష్టపడుతూ ఉన్నాడు, సంపాదించాడు, నా తండ్రి ఆస్తులో నాకు భాగం ఉందని ఆ వ్యక్తి నమ్మాడు. ఎట్లాంటివాడైతే పక్కన పెట్టండు పుల్లరా. ఇప్పుడు అడగడానికి అతను హక్కుదారుడు. దేవునికి స్తోత్రం. పుల్లరా బాగా గమనించండి. దాచిపెట్టను చోటకి వెళ్ళి నువ్వు ఆయనకి ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది కావాలి అని ఏ రీతిగా అడగలవు నువ్వు చెప్పు? ఏ రీతిగా అడగలవు నువ్వు చెప్పు? అయ్యా నాకు స్వస్థత కావాలి, నాకు అప్పులు ఉన్నాయి అవన్నీ తీరిపోవాలి, అయ్యా నాకు కష్టం వచ్చింది ఆ కష్టం తొలగిపోవాలి, అయ్యా నా కుటుంబంలో చిక్కు సమస్యలు ఉన్నాయి అవన్నీ తీరిపోవాలి, అయ్యా నేను ఇల్లు కట్టుకోవాలి, అయ్యా నేను పెళ్లి చేసుకోవాలి, అయ్యా నాకు బిడ్డలు కావాలని దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా అడగలం? మనం అడగాలి అని అంటే అర్హత కావాలి. అడగాలి అని అంటే దేవునికి నీకు మధ్య ఒక రిలేషన్ కావాలి. అర్థమవుతుందమ్మా? అమ్మ అర్థమవుతుందా లేదా? దేవునికి మనకి మధ్య ఏం కావాలి? ఒక రిలేషన్, ఒక బంధం కావాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికి నీకు మధ్య ఒక చక్కటి బంధం కావాలి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువు చెప్తా ఉన్నాడు, ఆ బంధం ఏర్పడాలి అని అంటే నువ్వు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. మరి ఆయన నిన్ను తన బిడ్డగా ఒప్పుకోవాలి అని అంటే, లేదనంటే తన యొక్క బంధువుగా ఒప్పుకోవాలి అని అంటే, తన రక్త సంబంధిగా ఒప్పుకోవాలి అని అంటే నీవు ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివై ఉండాలి. ఆయన రక్త సంబంధిగా మారిన వ్యక్తివై ఉండాలి నువ్వు. ప్రియులారా గమనించాలి. అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడండి. అప్పుడు అడిగితే ఇస్తాడు. అప్పుడు హక్కు మనకు ఉంటుంది. అయ్యా ఇదిగో నేను నీ దగ్గర ఈ విధమైనటువంటి బిడ్డగా ఉన్నాను కదా, అయ్యా నీ దగ్గర నేను ఈ విధమైనటువంటి పని చేశాను కదా ప్రభా, నీ దగ్గర నేను ఈ విధంగా నమ్ముకుంటున్నాను కదా ప్రభా, నువ్వు చెప్పిందల్లా ఇదిగో నేను చేస్తూ వచ్చాను కదా అని హక్కు మన దగ్గర ఉండాలి. పురులరా హల్లెలూయా. హక్కు మన దగ్గర ఉండాలి. హక్కు మన దగ్గర ఉంటే చూడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక యజమాని దగ్గరికి వెళ్ళి ఒక కూలి పనివాడు పని చేస్తే సాయంత్రం ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి చూడండి చాలా ధైర్యంగా అడగగలుగుతాడు. హక్కు అతనికి ఏముందండి? హక్కు.
అయ్యా నేను కష్టపడి శ్రమించి నా శ్రమనంతటిని కూడా ఇదిగో నీకు దారబోసి నేను పని చేస్తాను గనుక నా రక్తాన్ని చెమటగా మార్చి ఇదిగో నీ పొలములో లేదా నీ ఇంటి వద్ద నేను పని చేశాను గనుక నా పనికి తగినటువంటి జీతం, నాకు రావాల్సిన జీతం నాకు ఖచ్చితంగా కావాలని నిలదీసి అడిగే హక్కు మనకు వస్తుంది బ్రుల్లరా. దేవుని యొక్క వాక్యములో కూడా దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వేం చేసావని నీకు ఇవ్వాలి, నువ్వే విధంగా నాకు నమ్మకం ఉన్నావని నీకు ఇవ్వాలి. అడుగుడు ఇవ్వబడును అనంటే తేరగా అడిగేయడమేనా? నేను తేరగా కనబడతా ఉన్నానా? అన్ని ఫ్రీగా ఇచ్చేయడానికి నా దగ్గర ఏమైనా ఉచిత పథకాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఉచిత పథకాలకు కూడా అర్హత ఉండాలి అమ్మ, ఉండాలొద్దా? ఉచిత పథకాలకు కూడా అర్హత ఉండాలా? అర్హత ఉంటేనే, లేదంటే నీ అప్లికేషన్ తీసుకెళ్ళి చెత్తబుట్లో పాడేస్తారు పుల్లరా. అలాగే దేవుని దగ్గర కూడా నువ్వు అడిగావు అని అంటే పొందే అర్హత నీ దగ్గర ఉండాలి. పొందే అర్హత మన దగ్గర లేకపోతే దేవుడు ఏమి ఇవ్వడు పుల్లరా. దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన మనకు మధ్య ఒక మంచి బంధం ఏర్పడితే, మంచి రిలేషన్ అనేటువంటిది ఆయనకి మనకి ఏర్పడితే అప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకించే అవకాశం 100% ఉంది పుల్లరా. వాక్యములో దేవుడు చెప్తున్నాడు చూడండి. వాక్యములో మనం ఒక మాటను చదువుకుందాం. మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 50వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యేసు ప్రభు మాట్లాడుతూ ఆయన తండ్రికి నీకు మధ్య ఒక రిలేషన్ ఎలా ఏర్పడుతుందో చెప్తున్నాడు. తండ్రికి నీకు మధ్య ఆ బంధం ఎట్లా ఏర్పడుతుందో చెప్తున్నాడు. దేవుడిని ప్రార్థన వినాలంటే నీకు ఆయనకి అర్హత ఉండాలి, నీకు అర్హత ఉండాలి. నీవు ఆయన బిడ్డగా లేదా ఆయన యొక్క రిలేషన్గా నువ్వు మారాలని ఒక మార్గం చెప్తున్నాడు ఆయన యేసయ్య. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మార్గం ఏంటో. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే. చూడండి, నా సహోదరుడు అవుతాడు, నా సహోదరు అవుతుంది, నా తల్లి అవుతుంది. చూసారా ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో దేవుడు అలా చెప్తున్నాడు. పిల్లరా, నువ్వెవరవో తెలియకపోయినా, నువ్వెక్కడో ఉన్నా, నువ్వెవరెవరువో ఉన్నా, దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి నీకు మధ్య ఒక బంధత్వం ఏర్పడాలి అనంటే, దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి అనంటే, యేసుక్రీస్తు ప్రభువుకు ఒక సహోదరుడిగా సహోదరిగా నువ్వు ఉండాలి అనంటే, తండ్రి అయినటువంటి దేవుని పక్షాన్ని నువ్వు నిలబడాలి అనంటే, వాక్యంలో ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి చిత్త ప్రకారంగా చేస్తే, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క వాక్య ప్రకారంగా చేస్తే. అమ్మ మీరు వింటున్నారా? మీరు వాక్యం అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాడు, పరీక్షిస్తాడు ఆయన కూడా. నువ్వెవరువు, నువ్వు ఎలాంటి వ్యక్తివి, నువ్వే విధంగా ఉన్నావు, నా బిడ్డవా లోక సంబంధమైన వ్యక్తివా, పరిశీలన చేస్తాడు ప్రభు. నేను నీ బిడ్డనే అని అంటే ఒప్పుకోడు దేవుడు. ఒకవేళ ప్రభా నేను నీ బిడ్డనే అని అంటే నీ దగ్గర ఆయన బిడ్డగా ఉండే ఆ పోలికలు ఏంటో చూస్తాడు, ఆయన బిడ్డగా నువ్వు చేసిన పనులేంటో చూస్తాడు, ఆయన బిడ్డగా నువ్వు దేవుని దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నావో చూస్తాడు. నీ మూలంగా ఆయనకి ఎంత ఘనత వచ్చిందో, ఎంత మహిమ వచ్చిందో. నీ తండ్రి అంటున్నావు కాబట్టి, అయ్యా నేను నీ బిడ్డని అని అంటా ఉన్నావు కాబట్టి, నీ తండ్రికి నువ్వు ఏ విధమైనటువంటి గౌరవం మర్యాదలు నీవు ఇచ్చావో, ఆయనకి ఏ విధమైనటువంటి మహిమను చెల్లించావో, లేదు అని అంటే నీవు ఆయన పేరునెంత నిలబెట్టావో, ఎంత భక్తి చేస్తావో, దేవుడు దాన్ని పరిశీలన చేస్తాడు. మనుషులైతే నా హృదయంలో ఏముందో నీకు తెలియకపోవచ్చు, నీ హృదయంలో ఏముందో ఎవరికి తెలియకపోవచ్చు, ఏ మనిషి కడుపులో ఏమైందో ఎవరికి తెలియకపోవచ్చు. కానీ హృదయాంతరంగాలను పరిశీలించే దేవుడు, అందరి యొక్క అంతరంగాలను బాహాటంగా చూస్తూ ఉన్నటువంటి దేవుడు. నీ వెలుపట్టను నీ లోపట్టను ఏముందో ఆయనకి బాహాటంగా తెలుసు. తెలుసా లేదా అమ్మ? చెప్పాలి, తెలుసా లేదా? ఖచ్చితంగా తెలుసు. ఆ తెలిసిన దేవుడు అడుగుతూ ఉన్నాడు, పిల్లరా అడుగుడు నీకు ఇవ్వబడును అని. వచ్చావు కదా ఈ మధ్యాహ్నం వేళ, అయితే నీకు నాకు మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు ప్రభు. వాక్యంలో చెప్తున్నాడు, దేవునికి నీకు మధ్య ఒక రిలేషన్ ఉండాలి అని అంటే, నువ్వు దేవుని బిడ్డగా మారాలి అని అంటే ఒక మార్గం ఉంది, ఒక మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం అని అంటే, తండ్రి చిత్త ప్రకారము చేయవాడు. చూడండి, ఇంకా చదివితే వాక్యములో ఇంకా కొన్ని మాటలు మనకు కనబడతా ఉంటాయి పుల్లరా. చదవండి అక్క, కిందకి చదవండి ఇంకా. దేవునికి స్తోత్రం. చాలండి, అక్కడ లేదు ఇప్పుడు దేవుని బిడ్డలు. ఏమని ఉంటుంది అని అంటే, దేవునికి కుమారులుగా, దేవునికి కుమార్తెలుగా, దేవుని పక్షాన మనం ఉన్నటువంటి వారము అనబడ్డానికి సూచన ఏంటి అని అంటే వాక్యములో ప్రభు చెప్తున్నాడు పిల్లరా, ఇదిగో దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తం ఏంటి? నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుని చిత్తం ఏంటి? నీ నోట అబద్ధము ఆడొద్దు. దేవుని చిత్తం ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని
సన్మానించు. దేవుని చిత్తం ఏంటి? శత్రువు కొరకు ప్రార్థన చేయి. దేవుని చిత్తం ఏంటి? వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడైనా, ఇదిగో సమాధానపరచు, సమాధానముగుండు, సమాధానపరచు వారు సమాధానంగా ఉండువారు దేవునికి కుమారులు కుమార్తెలు అనబడుదురు అన్నాడు బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కనపడుతుంది ధన్యతల గురించి. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్తా ఉన్నాడు, దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి అంటే మొదట దేవుని చిత్త ప్రకారంగా నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి, దైవ చిత్త ప్రకారంగా నడిచే వ్యక్తిగా ఉండాలి. మరి నువ్వు దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నావా, లేదనంటే మన ఇష్ట ప్రకారంగా నడుస్తున్నామా? మనం చాలా మార్లు చెప్పిన మాట ఏంటో తెలుసండి, నా ఇష్టం. ఏంటండి అమ్మ చెప్పండి? నా ఇష్టం. అమ్మ ఇవాళ ప్రార్థనకు వస్తావా? నా ఇష్టం, వస్తాను లేకపోతే లేదు. పాట పాడతావా? నా ఇష్టం, పాడితే పాడతాను లేకపోతే లేదు. దేవుని సన్నిధానంలో పని చేస్తావా? నా ఇష్టం, పని చేస్తే చేస్తాను లేకపోతే లేదు. ఆసక్తి లేదు, ప్రజల్లో ఆసక్తి లేదు దేవుడంటే. ఆనాడు పౌలుని పుల్లర భక్తుడైనటువంటి ఆ పేతురుని చెరసాలలో పెడితేనట సంఘమంతా ఏం చేశారటండి? అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశారట. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశారట. అత్యాసక్తితో. ఈ రోజున దేవుని పని చేయడానికి ప్రజలకు ఆసక్తి లేదు. దేవుని పనికి రావాలి అంటే ఆసక్తి లేదు. దేవుని మందిరానికి రావాలంటే ఆసక్తి లేదు. దేవుని యొక్క వాక్యం వినాలంటే కూడా ఆసక్తి లేదు. వినే వాక్యం కూడా కొంతమంది మొఖాలు చూస్తూ ఉంటే కనపడుతూ ఉంది, ఎటకారంగా అంటున్నారు. ఒకవేళ అలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నవేమో మార్చుకుని మనసు చాలా జాగ్రత్త సుమి. దేవుని వాక్యం అంత తేలికైనది. ఇది దొరకని దినాలు వస్తున్నాయంట కొన్ని రాబోయే రోజులు. ఇవి దొరకని దినాలు. అప్పుడు మనుషులట దేవుని యొక్క వాక్యం విందాం, ఆ మాటలు విందాం, ఆ మేలైన మాటలు విందామని పరుగులు పెట్టే రోజులు రాబోతున్నాయట. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని చులకనగా తీసుకునేవాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని తేలిగ్గా తీసుకునేవాళ్ళు, ఈ వాక్యమే ఎప్పుడు విన్నదే కదా అన్నట్టుగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. విన్న వాక్యమే మరలా విందామంటే దొరకని దినాలు రాబోతున్నాయి. అలాంటి దినాలు రాకముందే వచ్చిన వాక్యం అంతా నీ హృదయంలో భద్రం చేసుకుంటే, జాగ్రత్తగా దైవభక్తి కలిగి వింటే ఈ మాటలే నీకు ఆనాడు మేలు చేస్తాయి. హల్లెలూయా. ఈ మాటలే ఆనాడు నీకు మార్గదర్శనం అవుతాయి. ఈ మాటలే నీ జీవితానికి వెలుగు అవుతాయి. ఈ మాటలే ఆనాడు హృదయంలో నడిపిస్తాయి. నడిపించేవాడు లేకపోయినా ఈ మాటలు నీ హృదయంలో పెట్టుకుంటే నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ప్రభు చెప్తా ఉన్నాడు పురులరా, ఇక్కడేమని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అనంటే, ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నాం, దేవునికి మనకి మధ్య ఒక మంచి రిలేషన్ కావాలి. దేవునికి మనకి మధ్య ఒక మంచి రిలేషన్ కావాలి. దేవునితో నువ్వు ఉండాలి అని అంటే దైవ చిత్త ప్రకారంగా జరగాల్సింది నీ చిత్తం కాదు, నీ ఇష్టం కాదు. దేవుని చిత్తానికి లోబడాలి. వాక్యంలో సామెతల గ్రంథకర్త అంటాడు, ఇదిగో నీ జీవితం మీద ఆయన పెత్తనానికి నువ్వు ఒప్పుకో, నీ అంతటి మీద ఆయన అధికారిగా నువ్వు ఒప్పుకో, ఆయన అధికారిగా చేసుకో. నువ్వు ఆయన్ని కనుక అధికారిగా నువ్వు చేసుకున్నావు అనుకో, ఆ అధికారి ఎట్లాంటి అధికారి? ఆయన సర్వాధికారి. దేవునికి స్తోత్రం. ఆయన సర్వాధికారము కలిగినటువంటి వాడు. ఆయన అధికారి అంటే సామాన్యమైన వాడు కాదు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వోన్నతుడు, బలవంతుడైన దేవుడు. ఏమండి, సృష్టిని శాసించగలిగిన వాడు, మనిషిని పుట్టించగలిగిన వాడు, ఎండిపోయిన ఎముకలను మరలా తిరిగి సజీవంగా బ్రతికించగలిగిన వాడైన ఆయన అధికారిగా చేసుకో. అసలు మన బతుకులు ఎంత బాగుంటాయి, బాగోవా? అమ్మ చెప్పండి, బాగోవా? పుల్లరా ఆలోచించాను. ఒక ఆయనకి ఏమండి చాలా కష్టపడి చదువుకున్నాడు ఆయన. ఒరిస్సా చాలా కష్టపడి చదువుకున్నాడు ఆయన. చదువుకుంటే యూనియన్ బ్యాంక్ ఉంది కదండి, యూనియన్ బ్యాంక్ తెలుసా మీకు? యూనియన్ బ్యాంక్ అనేది తెలుసా? ఆంధ్ర బ్యాంక్ను యూనియన్ బ్యాంకే చేసేసారు ఇప్పుడు. ఆ యూనియన్ బ్యాంక్ అంతటికి మన ఆంధ్ర రాష్ట్రం అంతటికి కూడా యూనియన్ బ్యాంక్ అంతటికి ఆయన మేనేజర్ కింద చేసేసాడు. అలాంటి పోస్ట్ వచ్చింది ఆయనకి, గవర్నమెంట్ పోస్ట్. మీకు అర్థమైందండి? ఆయన ఏం చేసాడో తెలుసా? దేవుని చేత పట్టబడిన వాడై ఉద్యోగాన్ని విడిచిపెట్టి తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి పక్కన రాయవరం అనేటువంటి గ్రామం వచ్చి ఆయన అక్కడ చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ దేవుని పరిచర్య చేస్తున్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, లక్షలాది రూపాయలు వచ్చే ఆ జీతాన్ని విడిచిపెట్టి, పిల్లరా ఇదిగో నీ ఇంటికి వస్తే నువ్వు కానుకిస్తావో కూడా తెలియదు, నువ్వు ఇంటికి వస్తే కనీసం త్రాగడానికి మంచినీళ్ళు ఇస్తావో లేదో కూడా తెలియదు,
ఒకవేళ నీవు దేవుని మందిరానికి వస్తే కనీసం ప్రతిదినం ఒక 50 రూపాయలు కానుకేసే స్థితి నీ దగ్గర ఉందో కూడా లేదో తెలియదు. సంఘము ద్వారా సేవకుడు పోషింపబడతాడో కనీస అవసరాలు తీరుతాయో లేదో కూడా తెలియదు ప్రియులారా. కానీ అతని యొక్క ధ్యేయం ఏంటి అంటే పిలిచినవాడు గొప్పవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు పోషించేవాడు, పిలిచినవాడు విడనాడని వాడు, పిలిచినవాడు ఎన్నడను విడువను ఎడబాయనని వాగ్దానం చేసినటువంటి దేవుడు. లక్షలాది రూపాయలు అవసరం లేదు, ఆయన ఉంటే చాలు. ఆయన సర్వాధికారిని సమస్తాన్ని విడిచిపెట్టి తన ఇష్టము కాదు దేవుని చిత్తానికి లోబడి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దాదాపుగా ఒక 20-30 మంది సావుకులం అందరం వెళ్ళండి, ఆయన తల మీద నూనె పోసి అభిషక్తులైనటువంటి దైవజనుడు అందరం కలిసి ఆయన సావుకొరకు అభిషేకించమండి. ఆయన సాక్ష్యం వింటే మతిపోయింది. ఒరిస్సా ప్రాంతము నుంచి, రాష్ట్రము కాని రాష్ట్రం నుండి పుల్లరా మన యొక్క ఆంధ్రప్రదేశ్ వచ్చి తెలుగు కష్టపడి నేర్చుకొని ఇక్కడ పరిచయం చేస్తున్నాడండి. ఆయన తెలుగు మాట్లాడడం కూడా స్పష్టంగా రావట్లా. కారణం ఏంటి అంటే నా ఇష్టం అనుకుని లోకంలోనికి వెళ్ళలేదు ఆయన. మరి ఆయన అడిగింది దేవుడు ఇస్తాడు ఇవ్వడా? చెప్పండి, ఆయన అడిగితే దేవుడు ఇస్తాడు ఇవ్వడా? ఎందుకనంటే పూర్తిగా దేవునికి లోబడిన వాడు. లేమైనా కలిమైనా మరేదైనా దేవునిలోనే అని బ్రతుకుతూ ఉన్నటువంటి వాడు. పుల్లరా గమనించండి, భార్య ఉంది, చిన్న పిల్లలు ఉన్నారండి. ఆ పిల్లలను తీసుకుని వచ్చాడు మొన్న ఆయన. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది అలాంటి రిలేషన్ కావాలి. అప్పుడు దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. నిద్రపోయేవారు చెప్దాం హల్లెలూయా. నేను గమనిస్తూ ఉంటాను, దేవుడు కూడా గమనిస్తూ ఉంటాడు. ఏమాత్రం వ్యామరపాటుగా ఉన్నా బుద్ధి లేనోళ్ళే, ఏమాత్రం వ్యామరపాటుగానే ఉన్నారు వాళ్ళు. ఇందాక సాల్మన్ రాజు గారు చెప్పారు కదండి, వ్యామరపాటుగా ఉన్నారు. వాక్యంలో వాళ్ళు పడుకున్నారంట, కడబోర శబ్దం వినబడేటప్పటికి లేచారట. 10 మంది కన్యకులు కూడా పడుకున్నారు. వాళ్ళు కడబోర శబ్దం వినేటప్పటికి లేచారు. 10 మందికి మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత బుద్ధి కలిగినటువంటి వాళ్ళ యొక్క దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, బుద్ధి లేనటువంటి వాళ్ళు ఆరిపోయాయి. ఎందుకు ఆరిపోయాయి? వీళ్ళ దాంట్లో నూనె ఉంది, ఎలగడానికి సరిపడగా, వీళ్ళ దాంట్లో నూనె లేదు, అందుకని ఆరిపోయాయి. బాగా గమనించండి, వ్యామరపాటుగా ఉన్న కారణం చేత వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళకోకుండా నరకానికి వెళ్ళిపోయారు. పొరపాటు అయిపోయిందండి. కుదరదు. ఇక జీవితకాలం అంతా బోధించింది పొరపాటు అయిపోవడానికి కాదు. జీవితకాలం అంతా బోధించింది, సంవత్సరాల కొలది బోధించింది. ప్రతి వారము వాక్యము పిల్లర ఇదిగో మైక్ పెట్టి అమ్మ రండి ప్రార్థనకని గంభీరంగా లేచి నిలబడి గంటన్నర పిల్లర ఇదిగో వాక్యం చెప్పింది. ఈ జీవితకాలం అంతా సంవత్సరాల కొలది వాక్యము నేర్పించింది. ఆఖరి దినాల్లో అయ్యా పొరపాటు అయిపోయిందని చెప్పడానికి కాదు, ఉన్న పొరపాట్లన్నీ సరి చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం. అందుకనే విద్యార్థులకు ప్రతి సంవత్సరం పరీక్షలు అయితే మన జీవితకాలానికి ఒక్కటే పరీక్ష. అందులో పొరపాట్లు రాకోకుండా చూసుకోవడం కోసమే జీవితకాలం బోధ. మీకు అర్థమైందా అమ్మా? సార్ నో ఏదో చెప్పండి. అర్థం చేసుకుంటే మంచిది. వ్యర్థమైపోయింది అనుకుంటే ఇక మీ తిప్పలు మేము చూడలేము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ వాక్యములో ప్రభు చెప్తున్నాడు, దేవుని చిత్త ప్రకారము చేయువాడు అలాంటి వాడిని ప్రార్థన దేవుడు వింటాడట. చూడండి వాక్యములో మనం చదువుకుందాం. దేవుడు ఎట్లాంటి వాడిని ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు చూడండి. అడగడానికి మన దగ్గర ఏ విధమైనటువంటి రిలేషన్ కావాలో చెప్తా ఉన్నాడు. ఇక్కడ వాక్యములో ఆయన అంటాడు, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో 1 యోహాను పత్రికలోనికి వద్దాం ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. బాగా గమనించండి, ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఎప్పుడు దొరుకుతుంది చెప్పండి? ఇప్పుడు అమ్మ చెప్పండి, ఎప్పుడు దొరుకుతుంది మనకి? అక్కడేమన్నాడు? అడుగుడు నీకు ఇవ్వబడును అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఎప్పుడు దొరుకుద్ది అన్నాడు అని అంటే ఆయనకి నీకు మధ్య ఒక రిలేషన్ ఉండాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టండి సార్ అన్నామనుకోండి, అమ్మ అక్కడికి వెళ్ళి నువ్వు అదితే అంటే నేను ధ్యానం పెట్టు సంతకం అన్నవాడు పెడతాడేంటి? అమ్మ పెడతాడా? నువ్వు ఆయన మాట విన్నావు అనుకో, అప్పుడు నీకు సంతకం ఎప్పుడు పెట్టాలి అక్కడ పెట్టాలో టక్కున సంతకం పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆయన.
కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కూడా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆయన ఆజ్ఞల ప్రకారంగా చేసి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా చేసి ఎంత వాక్యం వింటూ ఉన్నామో, ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం అంతా దులిపేస్తున్నాము. ఎంత వాక్యం అంతా వింటూ ఉన్నాము, ఇంటికి వెళ్ళిన తర్వాత అదే పాత జీవితం కనబడతా ఉంది. అవే బూతులు, అవే బ్రతుకు, అవే మాటలు, అదే పనులు, అవే పాడు ఆలోచనలు. పుర్లరా, ఇంకా దేవుడు మనకి ఏమి ఇవ్వగలడు? ఏమి ఇస్తాడు? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏమీ లేదనడానికి లేదు. ఏమండి, వాక్యములు ఆయన అంటాడు, నా యొద్దకు వచ్చేవారు నేను ఏమాత్రమో త్రోసేను అన్నాడా లేదా? నా యొద్దకు వచ్చేవారు నేను ఏమాత్రమో త్రోసేను అన్నాడు. అడిగితే ఇవ్వడానికి నా దగ్గర అన్నీ ఉన్నాయన్నాడు. మరి ఎందుకు మన దగ్గర పొందుకోలేకపోతున్నాం అనంటే వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా ఇక్కడ మధ్యాహ్నం వేళ. ఏంటి అనంటే, మనము ఆయన ఆజ్ఞల ప్రకారంగా చేసి, ఆయన దృష్టికి ఏది ఇష్టమో, ఆయన దృష్టికి ఏది ఇష్టమో, ఆయన దృష్టిలో ఏది ఇష్టమో బాగా గమనిస్తే ఇక్కడ, ప్రభా నాకు ఇష్టమైంది నీకు ఈయనైనా, నాకు ఇష్టమైంది ప్రభా అని అంటే దేవుడు ఇవ్వడండి. మరి ఏ విధంగా అడగాలి? ప్రభా నీకేది ఇష్టమో, నువ్వు నాకేది ఇవ్వడం వల్ల నేను బాగుంటాను అది ఈ ప్రభా అని అడిగితే బాగుంటుంది కదండి. ఎంత బాగుంది అది! అమ్మ, ఎంత బాగుంది ప్రార్థన అది! బాగా గమనించండి. చిన్నపిల్లడు, అమ్మ నాకు సాకి ఏ బ్లేడ్ ఇయ్య అన్నాడు అనుకో, ఇచ్చేస్తావా? అమ్మ ఇస్తావా? ఇవ్వం. చిన్నప్పుడు మా ఇంట్లో చాలా పెద్ద పెద్ద కత్తులు ఉండేవి. మా నాన్న చాలా పెద్ద పెద్ద కత్తులు చేయించేవాడు. ఏమండి, ఆ కత్తులన్నీ తీసుకెళ్ళి ఓ చోట పెట్టేసేసి, ఒక పెద్ద మాను పెట్టి ఉండేది, మాను పెట్టి కింద పెట్టేసేసి, తీసావా తోలు ఒలిసేస్తానని కూడా అంతే, భయం వేసి తీసుకోవడం కాదు. అప్పుడప్పుడు ఏం చేసేవాడమో తెలుసా అండి? అది తీసుకొచ్చి ఏంటారు, డొక్క బుర్రలా ఏమంటారు, అయితే బుర్ర టెంకో ఏదో మొత్తం మీద ఏ ఉంటాయి కదా, అవి పట్టుకుని సరిగ్గా నరికేసుకుంటేవాళ్ళం అంతే. ఏంటి? చేతులు. అర్థమవుతుందండి? సరిగ్గా నరికేసుకుంటేవాళ్ళం అంతే చేతులు. ఇది తెగిపోయింది కాకుండా మా నాన్న వచ్చిన తర్వాత మళ్ళీ పట్టుకుని కొట్టేసేవాడు. ఎందుకని? కత్తి నాకు క్షేమం కాదు, కత్తి వాడే వయసు నాకు రాలేదు, కత్తితో ఎలా నరకాలో నాకు ఇంకా తెలియదు. ఆ పదును కలిగినటువంటి ఆ కత్తి ఆ పదునైనటువంటి కత్తిని నేను ఎలా వాడాలో దాని మీద నాకు ఏ అవగాహన లేదు. కాబట్టి మా నాన్న దీనివల్ల నీకు ప్రమాదం జరుగుద్దని ఇచ్చేవాడు కాదు, దాని దగ్గరికి వెళితే తిట్టేవాడు. కాబట్టి నేనేమనుకుంటానంటే, మా నాన్న ఇవ్వలేదే అని కోపం వస్తుంది నాకు. కానీ మా నాన్న ఏం ఆలోచన చేసేవాడు మా నాన్న అని అంటే, ఇది కనుక బిడ్డ తీస్తే బిడ్డకు ప్రమాదం అని. దేవుని యొక్క వాక్యంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు, నీకేం అడగాలో తెలియదు. ఎప్పుడు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు కానీ, ఒక పరిస్థితి బాగోలేనప్పుడు కానీ మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభా ఇందులో నుంచి ఎట్లా బయటపడాలో నాకు తెలివి అని అడగాలట. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో నుండి బయట ఎలా పడాలో, ఆ సమస్యకు పరిష్కారం ఎలాగో నాకు ఆ తెలివి దయచే ప్రభా అని ప్రార్థన చేయాలట. దేవుణ్ణి అడిగితే ఇచ్చేవాడే. ఎప్పుడు అనంటే వాక్యములో ప్రభు చెప్తున్నాడు, నీ ఇష్ట ప్రకారంగా కాదు, నా చిత్త ప్రకారంగా నువ్వు చేస్తే. దేవుని యొక్క వాక్యములో దేవుడు చాలా స్పష్టంగా మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు పురులరా, హిజ్కియా మహారాజు గురించి మనందరికీ తెలుసు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని మందిరంలో ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. దేవుడు హిజ్కియా ప్రార్థన ఎందుకు విన్నాడు అనంటే, దేవుని చిత్తానుసారంగా చేసేటట్టు భక్తుడు. ఆయన అంటాడు, పురులరా, ప్రభా నీ దృష్టికి నేను ఎట్లు నడుచుకుంటేనో దయతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, నేను అది పొందే అర్హత నా దగ్గర ఉందో లేదో పరిశీలించు. నువ్వు చెప్పినట్టు నడుచుకున్నానో లేదో ఒకసారి నా జీవితాన్ని పరీక్షించు. అయ్యా, నువ్వు చెప్పినట్టల్లా నా జీవితంలో నేను ఉన్నానో లేదో ఒకసారి చూడు. నీ వాక్య ప్రకారంగా బ్రతకానో లేదో చూడు. నా నోటి మాటలు పరీక్షించు, నా నడవడికలు పరీక్షించు, నా ఆలోచన పరీక్షించు, నా బ్రతుకంతా పరీక్షించిన తర్వాత అది నాకు ఇవ్వచ్చు అని నీకు అనిపిస్తాయి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తే, దేవుడు పరిశీలన చేసిన తర్వాత భక్తుడైనటువంటి హిజ్కియాకి ఇవ్వచ్చు అనిపించింది దేవునికి. అందుకని ఇచ్చాడు 15 ఏండ్ల కంటే ఎక్కువ ఆయుష్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి అనిపించేలా ఉండాలండి మన బతుకు. నువ్వు అడిగితే ఇవ్వాలనిపించేలా ఉండాలండి మన జీవితం. దేవుని దగ్గరికి రాగానే దేవుడు గడగడలాడిపోవాలా, దేవుడు అగ్గగలాడిపోవాలా. దేవుడు తన కరుణా వాత్సల్యతలో చెప్పిన మనము ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన పరిగెత్తుకుని వచ్చి మన మీద పడి కౌగులించుకొని ఇవ్వాలా. అలా మారిపోవాలండి మన బ్రతుకులో.
కుమారుడు తప్పిపోయాడు కాక, తప్పిపోతే తప్పిపోయాడు, కుమారుడు తప్పిపోతే తప్పిపోయాడు కాక, తిరిగి వచ్చాడు. రిలేషన్ పోయిందా? ఆస్తి అంతా పోయింది. అరే ఆస్తి అంతా బతికెళ్ళి పాడు చేసావు కదా అని తండ్రి ఏమన్నా కోపగించుకున్నాడా? అమ్మ చెప్పాలి, కోపగించుకున్నాడా? తప్పుపోయిన కుమారుడు తిరిగి రాగానే ఆమడ దూరాన్ని చూసి తప్పుపోయిన కుమారుని గుర్తుపట్టి కుమారుడు దిగాలుగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. బలహీనపడిపోయి ఉన్నాడు, చాలా నీరసించిపోయి ఉన్నాడు, దిగాలుగా నడవలేక అడుగులో అడుగేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ముఖం జల్లట్లా, తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే మనసు ఒప్పట్లే. అయినా కానీ మనసు నిబ్రం చేసుకుని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. తండ్రి మనసు ఆగలేదు. హల్లెలూయా. అలా దిగాలుగా ఉన్నటువంటి ఆ కొడుకు, నడవలేని స్థితిలో ఉన్నటువంటి కొడుకును చూసి తండ్రి మనసు ఆగల. తండ్రి పరిగెట్టాడు కానీ కొడుకు పరిగెత్తలేదండి. హల్లెలూయా. నువ్వు అడుగేస్తే తండ్రి పరిగెట్టుకుంటూ వస్తాడు మన దగ్గరికి ఇవ్వడానికి. అన్నీ పోగొట్టుకుని వచ్చినా దేవుడు మన మెడ మీద పడి, రిలేషన్ ఏం పోదు. దేవుడు అంత తేలిక నిన్ను మర్చిపోడు, మనం మర్చిపోతాం. కానీ దేవుడు అంత తేలిక మనల్ని మర్చిపోడు, మనమే ఆయన మర్చిపోతాం. కానీ వెంటనే ఆమడ దూరాన్ని చూసినటువంటి కుమారుడి దగ్గరికి త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి, నా కుమారుడా అని అమాంతం కౌగలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని త్వరగా ఇంటికి తీసుకుని వచ్చి, పిల్లరా ఇదిగో స్నానం చేపించి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరింపజేసి, ఇదిగో చేతికి మరలా తిరిగి ఆ ఇంటి యొక్క రాజముద్రను ధరింపజేసి, ఇతను నా కుమారుడు అని మరలో ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా గమనించండి, దేవునికి మనకి మధ్య ఆ రిలేషన్ పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే ఇంకా దేవుడు మన మొర ఆలకించడం. ఒకవేళ పోగొట్టుకోకుండా, ఒకవేళ మనం పడిపోయినా, ఒకవేళ మనం దేవుని మందిరానికి దూరమైన తిరిగి వస్తే అమాంతం దేవుడు కౌగులించుకుని ప్రార్థన వింటాడు ఆయన. అందుకని వాక్యంలో భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రభా నేను ఎట్లు నడుచుకుంటేనో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. అరే నా కుమారుడు వినేవాడే కదా, ఇవ్వచ్చు తనకి అనుకున్నాడు దేవుడు. అందుకనే ఇచ్చాడు. పిల్లరా, ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిపోయే వాళ్ళందరికీ దేవుడు ఏమి ఇవ్వడండి. దేవునికి నీకు మధ్య బలమైన బంధాన్ని ఏర్పాటు చేసుకుంటప్పుడు దేవుడు నిన్ను నమ్మి నీకు ఇస్తాడు. వాక్యంలో ఆఖరికి ఒక మాటను మనం చదువుకుందాం. యాకోబు పత్రికలోనికి మనం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అడిగేది కూడా ఎట్లా అడగాలో తెలుసు చెప్తున్నాడు ఇక్కడ. మనందరికీ తెలుసు ఆ వాక్యము. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే చూడండి, అడిగేవాడు దేవుని దగ్గర నుంచి పొందాలి అని అడిగేవాడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను, విశ్వాసముతో అడగవలెను. ఇప్పుడు ఎలాగ అడగాలి దేవుని దగ్గరకు వచ్చి? అవును, విశ్వాసం ఏంటి? ఈ కుమారుడు ఎందుకు అడుగుతున్నాడు అలాగా? అతడు నా తండ్రి ఆస్తులో నాకు హక్కు ఉంది. నా తండ్రి దగ్గర నేను దాచిపెట్టకపోయినా, నా తండ్రికి నేను తిరిగి సంపాదించి ఇవ్వకపోయినా, నా తండ్రి ఆస్తులో నాకు హక్కు ఉంది. ప్రతినిధుల బాధ్యత హక్కు ఉంది, అధికారం హక్కు ఉంది, హక్కుదారుడు అతను. కాబట్టి ప్రతినిధుల నా తండ్రి ఇవ్వగలడు కాదనుకోకుండా అని నమ్మాడు మొదట. ఇది నన్ను మనం కూడా అలా నమ్మాల. నేను దేవుని దగ్గరకు వస్తున్నాను కదా, మరి నాకు ఇచ్చేయాలంటే కుదరదు. నీకు ఆయనకి మధ్య ఎంత బలమైన బంధం ఉందో పరిశీలన చేయబడుతుంది. పరిశీలన చేసిన తర్వాత నువ్వు బలమైన వ్యక్తివి, దేవునితో నీకు మంచి రిలేషన్ ఉంది అనుకుంటే అప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు సందేహపడకోకుండా అడగడానికి నీ నోరు తెరవగలుగుతావు. అడుగుతావు, గట్టిగా అడగగలుగుతావు. ఆ ధైర్యం నీ దగ్గరకు వస్తుంది. హక్కు పొందుకున్నావు కాబట్టి అడగగలుగుతావు. అడిగితే దేవుడిస్తాడు. సందేహపడుతూ అడిగావనుకో, దానికి కూడా చెప్పాడు వాక్యంలో. చూడండి పుల్లరు ఎంత బాగుంటుందంటే, చూడండి, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. సందేహించేవాడు దేవుని సన్నిధానంలోనికి వచ్చి, ప్రభువా నువ్వు ఇవ్వగలవని నమ్మాను అని చెప్పి ఇస్తాడో లేదో అనుకున్నావు అని అంటే ఇంకా అయిపోయినట్టే. దాన్ని ఎలా పోల్చాడో తెలుసండి? మీరు బాగా వినండి, చెప్తాను. బాగా వినండి అమ్మ, మనసు పెట్టి వినండి, చెప్తాను. ఇక్కడ ఎలా పోల్చాడు అని అంటే, సందేహముతో, అనుమానంతో, అరాకురాగా ప్రార్థన ఏదో చేయాలి కాబట్టి, దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి అందరూ చేస్తున్నారు నేను కూడా చేయాలి అన్నట్టుగా నువ్వు చేసావనుకో, అలాంటి సందేహముతో నువ్వు పనికిరానటువంటి ప్రార్థన ప్రభు పాదాల దగ్గర పెడితే అది ఎట్లా ఉంటుందో తెలుసండి? గాలి చేత రేపబడి. సముద్రాన్ని చూసారా మీరు ఎప్పుడైనా? నేను కూడా చూశాను.
ఆ సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సముద్రం మీద గాలి విస్తారంగా గాలి వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద అలలు రేగుతూ ఉంటాయి. దాని మీద చాలా పెద్ద పెద్ద అలలు రేగుతూ ఉంటాయి. ఈ అలలు ఏమవుతాయో తెలుసా అండి? ఈ అలలు అంత ఎత్తున ఎగసిపడుతూ అలాగా వస్తూ ఉంటాయి. ఒడ్డున ఉంటావు కదా నువ్వు, ఒడ్డునున్న నీ దగ్గరికి నీ కాళ్ళ దగ్గర దాకా వస్తాయి. వచ్చినట్టే వచ్చి మరలా జర్రుని జారుకుంటూ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికే వెళ్ళిపోతాయి. నువ్వు సందేహంతో అడుగావు అనుకో, కాళ్ళ దాకా వస్తాయి. సందేహంతో ఉన్నావు కదా, చేతికి రావు, నోటికి రావు, కాళ్ళ కాడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చి అక్కడికే వెళ్ళిపోతాయి. మీకు అర్థమవుతుందా? సముద్ర తరంగమును పోలి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదాలు అందరికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ నీ దగ్గర అర్హత లేకపోతే కనుక అనుమానంతో నువ్వు ప్రార్థించినా, దేవుని సన్నిధానంలో సందేహంతో నువ్వు ప్రార్థించినా, ఆయన ఇవ్వగలడా అని ఏమాత్రము నీవు అనుమానపడినా, నీవు అడిగిన వాటిలో విశ్వాసము దేవునికి కనబడకపోయినా, నమ్మకత్వం కనబడకపోయినా, నీ పేర మీద ఉన్నటువంటి నీ యొక్క ఆశీర్వాదం లేదా నువ్వు అడిగినటువంటిది ఏదైతే నీ దీవెన, నీ అక్కర ఏదైతే ఉందో పుల్లరా, అది ఏమవుతుందో తెలుసండి? నువ్వు అనుమానించిన కారణం చేత సముద్ర తరంగమును పోలి అది అలా ఎగసిపడి అంతత్తనే ఎగసిపడి, ఆహా ఎంతెత్తో నా కోసమే ఇది అనుకున్నదంతా నీ కాళ్ళ దగ్గరకు వచ్చి వెంటనే సద్దుమణిగి నీ కాళ్ళ దగ్గర నుంచి మరలా వెనక్కి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోద్ది. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, అడిగే నీవు హక్కు కలిగిన వ్యక్తివో కాదు ఆలోచించి, అడిగే నీవు దేవునితో నీకు సరైన ఆ బలమైన బంధం ఉందో లేదో ఒకసారి పరిశీలన చేయి. అడిగే నువ్వు ఆఖరిగా నీలో విశ్వాసం ఉంది అడుగుతున్నావో లేదో ఒకసారి పరిశీలన చేయి. ఒకవేళ ఇవన్నీ పుష్కలంగా ఈ మంచి ఆలోచనలు లేదా ఈ మంచి లక్షణాలన్నీ నీలో ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ప్రతిరోజు నీదే. దేవునికి స్తోత్రం. అనుక్షణము నీదే. మోకరించి అడిగిన ప్రతిసారి నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. అట్లాంటి గొప్ప దీవెన ఆశీర్వాదం ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ యేసు నామములో పొందుదురుగాక. పొందే భక్తి చేయండి హృదయాన్ని బిడ్డలారా. అలాంటి మంచి రిలేషన్ దేవునితో మెయింటెనెన్స్ చేయండి. దేవునితో అలాంటి చక్కటి బలమైన బంధం కలిగి ఉండండి. దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు, దేవుడు నిన్ను ఓడిపోయినప్పుడు చేపట్టుకుని కడ వరకు నడిపించుకుంటాడు, ముదుగు వచ్చే వరకు ఎత్తుకుంటాడు. ఆయన నీ అక్కరలన్నీ తీరుస్తాడు, నీ అవసరాలన్నీ తీరుస్తాడు. పడిపోయావా, మరలా చేయి చాపి నిన్ను పైకి లేవనెత్తుతాడు. అలా లేవనెత్తు ప్రభువా నన్ను అనంటవా, రండి మోకరించి ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం. రండి, ఆలస్యం ఏం చేయకండి, రండి. ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినము. నీ ప్రార్థన వినే గొప్ప సదవకాశం ఇదే. దేవుడు నీ ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీతో మాట్లాడిన దేవుడు నువ్వు మాట్లాడితే వినడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన మాట్లాడడమే కాదు, నువ్వేం మాట్లాడతావా అని ఆయన కూడా చూస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి నువ్వేమన్నా మారావేమో, ఈ వాక్యానికి నువ్వేమన్నా కనెక్ట్ అయ్యావేమో, ఈ వాక్యాన్ని బట్టి నువ్వేమన్నా ప్రార్థన చేయగలవేమో, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గర అడగగలవేమో అని ఆయన కూడా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాకా ఆయన మాట్లాడాడు కదా, నువ్వు మాట్లాడతావేమో అని చూస్తున్నాడు. నీ అక్కర్లు ఏమన్నా చెప్తావేమో అని అడుగుతున్నాడు, చూస్తూ ఉన్నాడు. నీ అవసరాలు ఆయనకి ఏమన్నా చెప్తావేమో అని చూస్తున్నాడు. నీ పరిస్థితులు ఏమన్నా ఆయనతో మాట్లాడతావేమో అని చూస్తూ ఉన్నాడు. అడగమన్నాడు కదా దేవుడు, నువ్వు అడుగుతావేమో అని చూస్తూ ఉన్నాడు. అడిగే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అడిగే దేవుడు నువ్వు ఎలాంటి వ్యక్తివో కూడా తెలుసుకుంటాడు. అడిగే దేవుడు ఇదిగో అడగమన్నాడు కదా అని చెప్పిన దేవుడు అడుగుతున్న నిన్ను ఖచ్చితంగా పిల్లరైన పరీక్షించక మానడు. ఏ ఉద్దేశంతో అడుగుతున్నావో, ఎలాంటి మనసుతో అడుగుతున్నావో, దేవుని దగ్గర నువ్వు ఏ హక్కుతో అడుగుతున్నావో, దేవుని దగ్గర నువ్వు ఏ మనసుతో అడుగుతున్నావో, దేవుని దగ్గర నువ్వు ఏ విశ్వాసముతో అడుగుతూ ఉన్నావో కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ప్రభా ఎంతకాలము నేను ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాను, లేవనెత్త దేవుడు కదా అని అంటే ఆకాశం ముందున్న దేవుడికి వినబడక మానదు, వినబడుతుంది. శంకరి ప్రార్థన విన్న దేవుడు, హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు ఈ మధ్యాహ్నం వాడు నీ ప్రార్థన కూడా వింటాడు. మరి నీ కష్టం చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ బాధ చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? దేవునికి నీకు మధ్య మంచి బలమైన బంధం ఉందా? విశ్వాసం నీలో ఉండి అడుగుతూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టే నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? ఒకవేళ దేవునిలో నుండి తొట్టుల్లిపోయి దైవ చిత్త ప్రకారంగా కాకోకుండా నీ ఇష్ట ప్రకారంగా బ్రతుకుతూ నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉన్నావా? దేవునికి కావాల్సింది నమ్మకస్తులు, విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు. దేవునికి కావలసినటువంటిది దేవుడు ఇస్తే దాన్ని పొందుకొని అభివృద్ధి చెందేటువంటి వాళ్ళు, పోగొట్టుకునే వాళ్ళు కాదు బుర్లరా. దేవుని యొక్క వాక్యములో దేవుడిచ్చింది పోగొట్టుకుని పతనమైపోయాడు ఒక భక్తుడు, అతనే సంసోను. దేవుడిచ్చాడు కానీ దాన్ని పోగొట్టుకుని పతనమైపోయాడు. దేవుడిచ్చిన దాన్ని బట్టి సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుని నాశనమైపోయాడు. పిల్లలు మనం అలా ఉండకూడదనే ఏదైనా ముందు దేవుడు నీతో నాతో వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు.
ఏదైనా మంది వాక్యం అంతా నీతో నాతో చెప్పడానికి గల కారణం ఈ చివరి దినాల్లో గొప్ప మేలుతో నువ్వు క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళాలి. గొప్ప దీవెనతో క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళాలి. ఈ పాత బాధలు, పాత రోత జీవితము విడిచిపెట్టి ఎదుగో నువ్వు క్రొత్త జీవితం ప్రారంభించాలి. దేవుడు నీ నోటి మీద నవ్వుంచాలనుకున్నాడు, ఎంతకాలం ఏడుస్తూ ఉంటావు. దేవుడు నీ గుండెల్లో ఉన్న బాధను తొలగించాలనుకున్నాడు, ఎంతకాలం నువ్వు కుమిలిపోతూ ఉంటావు. దేవుడు నీ కంటి నుండి వచ్చే కన్నీరుని తుడవాలనుకున్నాడు, ఎంతకాలం నువ్వు ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటావు. ఈ మధ్యాహ్నం వేళ వాక్యం నీకు అర్థమైతే దేవుని దగ్గర ప్రార్థించాడుగు. ప్రభా, నీ బిడ్డని కాదా, నేను నీ బిడ్డగా ఉండే అర్హత లేదా నాకు? ఒకవేళ నాలో లోపం ఉంటే సరిచేయవా నాయనా, నాలో ఏదైనా పాపం ఉంటే క్షమించవా? తప్పుపోయిన కుమారుని హక్కున చేర్చుకున్న మాదిరి నన్ను చేర్చుకున్న తండ్రి, తప్పుపోయిన కుమారుడితో మాట్లాడిన మాదిరి నాతో మాట్లాడు నైనా. తప్పుపోయిన కుమారుని ప్రేమించిన మాదిరి నన్ను ప్రేమించు ప్రభువా. ఒకవేళ ఇప్పటి వరకు నీకు విరోధమైనది ఏదైనా చేస్తుంటే నాలో ఉన్నటువంటి అవిరోధమైనది నా యొద్ద నుండి తొలగించి బాబు నీకు ఇష్టమైన వ్యక్తిగా మార్చు.